గురువులు కూడా ఎవరు మాట్లాడదు. గోపిక హరమణ గోవింద పాండురంగకు పండరీనాథకు సరస్వతి మాతకు సత్తుబాయి మాతకు సమస్త గ్రామ దేవతలకు నాటి కళాకారులకు సుబ్బయ్యదాసు గారికి ఈ ఊరు గ్రామ దేవతలకు హరమణ గోవింద. సభకు నమస్కారం. శ్రీకృష్ణ భగవానుడు దోపరాయుగమునందు దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు వాళ్ళ మేనమామ కంసుని శర నుండి విడిపించుటకై రేపల్లివాడలో యశోద చెంత చేరిన శ్రీకృష్ణ యశోద సంభాషణ ఉందాం. చిన్నతనంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. యాదవకు చిన్న కాస్త బాల్యం వస్తుంది. తల్లితో ఈ విధంగా మొదలు పలుకుతున్నాడు. దయ ఉంచి రెండు చేతులు జోడించినాను కదా, గమ్మనుండమన్నాను కదా, ఉండండి. కృష్ణ అమ్మా రా కృష్ణ, రా కృష్ణ. నేను రానమ్మా, నేను రానమ్మా. కృష్ణ కృష్ణ అమ్మా అమ్మా. ఎన్నో నోములు నోచి, ఎన్నో నోములు నోచి నిన్ను పెంచాను కృష్ణ. అవునమ్మా నాకు తెలుసమ్మా. అవునమ్మా నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్దాం. అయితే మన ఇంటికి వెళ్దాం రా కృష్ణ. నేను రానమ్మా, నేను రాను. ఎన్నో
కృష్ణ అమ్మా పొద్దు చాలా పోయినది కృష్ణ. అవునమ్మా నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్దాం రా కృష్ణ. నేను రానమ్మా. పొద్దు చాలా పోయను కృష్ణ అమ్మా నీకు 4 వేదముల గొలుసులు అమరించి తొట్టి గావించి అందులో నిన్నుంచి నీకు జోల పాడతాను కృష్ణ. పాడ కృష్ణ అమ్మా కృష్ణ కృష్ణ నీకు జోలు పాడాను కదా. పాడావమ్మా. లాలి పాడతాను కృష్ణ. పాడు. లాలి శ్రీ కృష్ణయ్య Yeah.
కృష్ణ అమ్మా రా కృష్ణ నేను రానమ్మా కృష్ణ అమ్మా అయితే నీకేం కావాలి నాయనా అమ్మ నాకు బంగారు బండిని చేయించవే బండి నేను ఎక్కుతాను గుర్రమును సాగించేదాను అమ్మ నాకు బంగారు కృష్ణ అమ్మా రా కృష్ణ నేను రానమ్మా అయితే నీకు ఇంకేం కావాలి నాయన అమ్మ నాకు నాణ్యమైన నగలు వేయవే నన్ను నరసింహ అవతారుడానవే గమనమ్మా అమ్మ నాకు నాణ్యమైన నగలు వేయవే నన్ను నరసింహ అవతారుడానవే నాణ్యమైన నగలు వేయవే ఇంకేం కావాలి అమ్మ నాకు కుప్పి జడలు వేయవే నన్ను కూర్మ అవతారుడానవే కుప్పి అమ్మ నాకు నీళ్లు పోసి నిద్రించవే నిమ్మ పండు చేతికియవే పాలు పోసి పండబెట్టవే అనస పండు చేతికియవే నీళ్లు పోసి
నేను రానమ్మా. అమ్మా ఇంకేం కావాలి? అమ్మ నాకు వేణునాదము చేతికి ఇవ్వవే. నన్ను వేణుగాన బాలుడా అనవే. వేణునాదము ఎన్ని చెప్పినా నా మాట వినవా కృష్ణ? నేను విననమ్మా. ఎన్ని చెప్పినా నా మాట నువ్వు వినవా కృష్ణ? నేను ఎన్ని చెప్పినా నా మాట వినవా కృష్ణ? నేను విననమ్మా. పండరి జెండా పండరు అది గోరే పల్లె వాడారే
గురుగారు ఓ ధర్మకు చెప్పండి. ఓ ధర్మకు అమ్మో మా ఆనంద గోవులు వచ్చేసి అమ్మా మేము పాలు పిండుకుంటామమ్మా. సరే నేను తోడిన దుంతా కానీ తర్వాత పిండుకుందామా? పిండుదామా అమ్మే కమలాక్షి అమ్మే కమలాక్షి అక్కయ్య నీ ఆనందకు నీకు ఎన్ని పాలు ఇచ్చినది? 5 లీటర్లు ఇచ్చింది. అమ్మే రమ్య కృష్ణ నిప్పిగా ఉందక్కయ్యా. నీకు ఎన్ని పాలు ఇచ్చింది అక్కయ్య? 3 లీటర్లు. సౌందర్య బాగున్నావు అక్కయ్య? అవునా ధర్మక్క? నేను కూడా బాగున్నాను అక్కయ్య. సరేనక్కయ్య నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 7 లీటర్లు ఇచ్చింది అక్కయ్య. భయపడబాకు, మీ ఊరే కదా, ఎందుకు భయపడుతున్నాను?
ఆమె జమున నువ్వు బాగున్నావా? అక్కడ నీ ఆనందం ఎన్ని పాలు ఇచ్చింది? 6 లీటర్లు. వేస్తే కదా నువ్వు అమ్మ. అమ్మ శ్రీదేవి మీరే. అవునా అక్కయ్య? అమ్మ మీరు అందరు బాగున్నారా? బాగున్నాం అక్కయ్య. అక్కయ్య నీ ఆనందం ఎన్ని పాలు ఇచ్చింది? 10 లీటర్లు. అక్కయ్య చిలికినారమ్మా చిలుకుదామా అమ్మా మీరు చిలికిన బాణాలన్నీ ఎక్కడ దాచిపెట్టారమ్మా అంట. ఉట్టి మీద దాచిపెట్టామక్కయ్య అన్నది. మీ బాణాలన్నీ ఎక్కడ దాచిపెట్టారమ్మా? ఉట్టి మీద దాచిపెట్టాం అక్కయ్య. అమ్మ అంటాను. ఏమక్కయ్య అంటున్నావు? అమ్మ ఏమక్కయ్య అంటున్నావు? నా వెన్న బాణ ఉట్టి మీద పెట్టి నేను పక్కింటికి పోయి వచ్చేసరికి యశోదమ్మ ఇంట్లో నల్ల పిల్లి వచ్చి నా వెన్నంతా భోజనం చేసిపోయిందమ్మా. అవునా? అయినా మా ఇంటికి రావులే. మా ఇల్లు బాగున్నాయిలే. సరేనక్కయ్య ఏకోజాము టైం అయింది. మనం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అమ్ముకొని వద్దాం అక్కయ్య. అలాగనే కృష్ణుడు యశోదమ్మ నీ గుడికి ఆడున్నాడు. ఓకే ఓకే తిరుక్కో రాండి ఉట్టికాడికి. నమ్మకడి తిమ్మకడి నమ్మకడి
అక్కయ్యో ఎవరమైనా అక్కయ్యో ఎవరమైనా మన ఇంటికి వచ్చి మన ఆయన మెల్లగా ఫోన్ చేస్తున్నాడే ఎవరైనా నువ్వు దిగు దిగు అబ్బా అబ్బా ఎంత తెల్లగా ఉన్నావయ్యా కర్రీవాడ మాయదారివాడ మా ఇంటికి వచ్చి మా వెన్న ఫోన్ చేస్తున్నావే దిగు దిగు దిగవయ్యా దిగు ఏ గొల్లబామ్మలారా ఎవరు మీరు నేనెవరినో తెలుసా శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడను 3 నామములు గలవాడిని 3 నామములు గలవాడిని ఈ లోకమంతా నాది చల్లబాను నాది చల్ల నాది నేను తింటాను కింద పడవేసుకుంటానే నీకే గురువుకు నన్నకొంద పైన దాచి పడిపోయింది నీకేమే పండి పండి చీచి ఈ రెక్కన మీ దగ్గర మీ దగ్గర కాళ్ళ వాసనే మజ్జిగ వాసనే పండి పండి అక్కయ్యో చూసిరాయమ్మా మన ఇంటికే వచ్చి మన వెన్నంతా భోజనం చేసి మన దగ్గరే వాళ్ళ వాసనగా అక్కయ్య ఈ కర్రీ వాడిని మన వీధికి రాకుండా పంపించేయాలి అక్కయ్యాలారా అదిగో మధురా నగరం దగ్గరలో ఉన్నది మీరు ఆ ఈదికి వెళ్ళి పాలు అమ్ముకొని రండి మేము ఈదికి వెళ్ళి పెరుగు అమ్ముకొని వస్తాం అందరం కలుసుకొని మన ఊరు వెళ్దాం అక్కయ్య అట్నే అక్కయ్య ఒక గురువు రండి గోపమ్మ తక్కువ ముగ్గురు చెట్టు ఉన్నారా రమ్మ ఒకరు రండి ఒకరు రండి కొండ కొండకెళ్దాం పాలు పాలు
ఉండాలి భూమి తల్లి సాక్షిగా క్షేమం ఉండాలి. మా పెరుగు వెళ్ళపోలేదమ్మా. అక్కయ్యో మా పెరుగు వెళ్ళపోలేదమ్మా. మా పెరుగు వెళ్ళపోలేదు. ఏమమ్మా మా పెరుగు వెళ్ళపోకపోతే నీకు నవ్వులాట. హలో హలో ఎందుకు నవ్వేరే? దేనికి నవ్వేరే? నిన్న కాక మొన్న ఆ యశోదమ్మ కొడుకుని తిప్పు కింద కొడుతురే. ఈ రోజు మన కోసం కాలంగి మడుగు వద్ద కొండ చెట్టు మీద కూర్చొని కొన్న అంటున్నా నేను, కొన్న కాదు, కొన్న చెట్టు పైన కూర్చొని కొన్న చెట్టు మీద కూర్చొని అంతం పట్టి ఉంటాడు. పద్దం పట్టి ఉంటాడు. మనం ఆ దారినే వెళ్ళాలి. మనం ఆ దారినే వెళ్ళాలి. ఎట్లా ఎట్లా? అవునక్కయ్యో. అవునక్కయ్యో. ఎట్టమ్మా అంత భయం కలదానివి? అంత భయం గల్ల దానివి ఎందుకు కొట్టావే? ఎందుకు కొట్టావే? నేను ముందు పోతా కానీ నేను ముందు పోతా కానీ నా వెనక ఏడవండి. నా వెనక ఏడవండి. టకి టక చిన్న టకి టక చిన్న హలో హలో అక్కయ్యో ఆయన నల్లగా ఉన్నాడమ్మా. నల్లగా ఉన్నాడమ్మా. హలో నాకు భయం వేస్తుందమ్మా. నాకు భయం వేస్తుందమ్మా. అదరా బదరా వస్తువు కదే, అదరా బదరా వస్తువు కాదే. ఇక్కడ భయపడుతున్నావే. ఇక్కడ భయపడతావే. నేను ముందు పోతా కానీ నేను ముందు పోతా కానీ నా వెనకన్నా ఏడవండి. నా వెనక ఏడవండి. ఏ గొల్లబామల్లారా, ఏ గొల్లబామల్లారా, నిన్న మాపటి వేళ మా అమ్మతో మా అమ్మతో మా అమ్మతో బుల్లి మాటలు చెప్పి బుల్లు మాటలు చెప్పి నన్ను కొట్టిపిస్తారా? నిన్ను కొట్టిపిస్తారా? నన్ను దిక్కువరే. ఇంకా మీకు దిక్కు ఎవరే? ఇప్పుడు మీకు దిక్కు ఎవరే? మీకు దిక్కు ఎవరే? మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. కృష్ణయ్య మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలయ్యా. రేపు వచ్చి ఈ ముద్దు చెల్లిస్తాం. మా దారి కట్టు తొలగవయ్యా. తెలుగు కృష్ణయ్య. మీ బొంకులన్నీ నాకు తెలుసులే. మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. ఎక్కడకు ఎల్లుతావు బల్లబామా, నీ నెత్తి మీద ఏమిటే చిన్నదానా? ఎక్కడకు ఎల్లుతావు బల్లబామా, నీ నెత్తి మీద ఏమిటే చిన్నదానా? ఎక్కడకు ఎల్లుతావు బల్లబామా, నీ నెత్తి మీద ఏమిటే చిన్నదానా? ఎల్లుతావు బల్లబామా, నీ నెత్తి మీద ఏమిటే చిన్నదానా? ఓ ఎక్కడకు ఎల్లుతావు బల్లబామా, ఎక్కడకు ఎల్లుతావు బల్లబామా, ఎక్కడకు ఎల్లుతావు బల్లబామా, ఎక్కడకు ఎల్లుతావు బల్లబామా? హలో హలో చెప్పు. మా
నెత్తి మీద చల్లబాను. చల్లబా. మేము మధురానగర్కి వెళ్తున్నాం. మేము మధురానగర్కి వెళుతున్నాం. చల్లలు అమ్ముకోవాలి. మా దారికి అడ్డు తొలగవయ్యా. కృష్ణయ్య తొలుగు తొలుగు తొలగవయ్యా. మా నెత్తి మీద చల్లబాన నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాల కోసం వచ్చానే. పాల కోసం వచ్చానే. ఆవు పాలు పోసి నన్ను పంపండి. పాల కోసం వచ్చినానే గొల్లబామ. ఆవు పాలు పోసి కొత్తగా వచ్చిన కోడళ్ళమయ్యా. నీకెలా పోయమంటావు? కొత్త కోడళ్ళమయ్య కృష్ణమూర్తి. మామ నడకమయ్య కృష్ణమూర్తి. 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 మామ నడకమయ్య కృష్ణమూర్తి. మీరు కొత్త కోడాళ్ళైతే నాకు భయమా? నేను రొక్కం ఇస్తాను. పుచ్చుకో. ఆవు పాలు పోసి నన్ను పంపండి. కొత్త కోడాళ్ళ వైద్య వల్లభామ. నువ్వు మాకు రొక్కం ఇస్తావా? మేము పుచ్చుకోవాలా? కృష్ణయ్య ఇరుగు పొరుగు ఇంటే ఇంకేమైనా ఉందా? ఇరుగు ఇంటర్ పొరుగు ఇంటర్ కృష్ణమూర్తి. ఇంకా లాభం లేదు కానీ ఈ కర్రివాణి పోరు మనము పడజాలము. మనం వెళ్ళి వాళ్ళ అమ్మ యశోదాదేవితో నిజాన్ని తెలియచేద్దాం. ఓ యశోదమ్మ, ఏం గోపమల్లారా?
ఎలా వచ్చారే? పొద్దున్నే వచ్చారే? ఏం పని మీద వచ్చారు? మా ఇంటికి వచ్చారే? ఎందుకు వచ్చారు? ఇంకేముందమ్మా, మేము చల్లలను పోతుంటే మా దారికి అడ్డు వచ్చి మా బాణలన్నీ పగలగొట్టి మా వెన్నంతా భోంచేసి మీ ఇంటికి వచ్చాడమ్మా. ఇది ఏం పని చేసోదమ్మా? అవ్వా, మా వాడు 5,000 పాలుడే, అంత గల్లుడే, ఇంతంత బాణలు, ఇంతంత లావు బాణలు ఎలా పగలగొట్టగలడు? మా వాడు కాదు గాని మరి ఎవరో పక్క వీధికి వెళ్ళి అడిగి తెలుసుకోండి. పోండి పోండి పోండి. కాదు యశోదమ్మా, మీ కృష్ణయ్యే. మాకు తెలుసమ్మా, పిలిచి అడగవమ్మా. కృష్ణ, నాయనా వీళ్ళెవరో నీకు తెలుసా? ఎవరమ్మ వాళ్ళు? అంతంత నావులు ఉన్నారే. నాకు భయం వేస్తుందమ్మా. నాకు భయం వేస్తుందమ్మా. వాళ్ళని పంపించేయమ్మా. పంపించేయమ్మా. చూసినా ఉదయాన్నే నా ఇల్లే దొరికిందా? మా కృష్ణయ్య కనిపించాడా? బిడ్డ భయపడిపోతున్నారే. మీకేం పొంగలేదా? పోండి. నువ్వెంత నంగవే, నువ్వెంత తర్రవే. ఆ దొంగ కృష్ణయ్యని తీసుకొచ్చి ఆ దొంగ కృష్ణని తీసుకొచ్చి నెట్టింట్లో పెట్టుకొని ఏమి ఎరుగుని అంటున్నావే? ఏమి ఎరుగునంటున్నావే? మా బుగ్గలు చూడు, మా బుగ్గల చూడు. మా ఇంటికి మేమెంట పోవాలి? మా ఇంటికి మేమెత్త పోవాలి? రాజబిడ్డ ఎనసుమేమో, ఎనసునీతో చెప్పలేమో. పిల్లవానికి పిచ్చి చేష్టలు పుట్టిన నువ్వులెవరు నేర్పిరి? తనయుని కొడుకులు తల్లిదండ్రులే బలి, తనయుని నిన్న మా పటి వేళలో మా కన్ని తిన్నాదాన్ని బట్టి, మా పటి వేళలో మా కన్ని తిన్నాదాన్ని బట్టి. నాయనా కృష్ణ, వల్లవారి ఎంగిలి పెదవులు, వల్లవారి వల్లవారి ఎంగిలి పెదవులు ఇంగిలి పెదవులు ఏమి రుచి అని పలికినావు? ఏమి రుచి అనుకుంటున్నావు? ఏమి రుచి అని ఏమి రుచి అని పలికినావు? కొరికినావు? కృష్ణ, ఇదేం ఎదిరా కృష్ణయ్య గొల్లవామల ఎంగిలి పెదవులు. ఏమి రుచి అని పలికినావు? ఎంత పుంటి పాడవయ్య.
ఉన్న గోవులు తోలుకొని వస్తున్నానమ్మా. వస్తున్నానమ్మా. అప్పుడు వల్లభామలంతా ఓ కృష్ణయ్య, ఓ కృష్ణయ్య, నీవు భలే చక్కదనంగా ఉన్నావు, నువ్వు భలే చక్కదనంగా ఉన్నావు, ఇటురా చూరా ఒక ముద్దు పెట్టు ఒక ముద్దు పెట్టు అని వాళ్ళు అన్నారమ్మా. అని వాళ్ళు అన్నారమ్మా. నేను ఒక ముద్దు పెట్టానేమో, నేను ఒక ముద్దు పెట్టానేమో, నాకు ఒక పొన్ను సోకిందేమో, ఒక పన్ను సోకిందేమో. చక్కని శ్రీకృష్ణరమ్మని మీరే ఉన్నానమ్మా కొండాగుంట్లో. మీరే ఉండండమ్మా కొండాగుంట్లో. మేమే పోతాం ఆ కొల్లేరు దాకా. మేమే పోతాం ఆ కొల్లేరు దాకా. మళ్ళీ ఏం జరిగిందమ్మా? ఇంకేం జరగాలమ్మా? మేమంతా పెరుగు చిలుక్కుంటుంటే మా పక్కనే ఉండి మా పెరుగంతా తినేసి వెళ్ళిపోయాడు. పెరుగు చిల్లుకు చుండగా